మోడలింగ్కి సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉంది. అక్కడ ర్యాంపుపై ఓ అందం మెరిసిందంటే చాలు, అతి త్వరలోనే ఆ అందం వెండితెరపై కూడా తళుక్కుమనడం ఖాయమని అర్థం. మోడల్స్గా హొయలుపోయిన అమ్మాయిల్లో చాలా మంది కథానాయికలుగా అవకాశాలు అందుకుని రాణించారు. తాజాగా మరో మోడల్ ముద్దుగుమ్మ తెలుగు తెరపైకొచ్చింది. ఆమె లతా హెగ్డే. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన తుంటరితో కథానాయికగా పరిచయమైంది. అందులో సిరిగా నటించింది ఈమె. తొలి చిత్రమే అయినా చక్కటి నటనతో కుర్రాళ్ల మనసు దోచింది ఈ ముద్దుగుమ్మ. లో నటించాలనే మోడలింగ్లోకి అడుగుపెట్టారా అని అడిగితే అలా ఏమీ కాదు. 2 ఏళ్ల నుంచే నేను మోడలింగ్ చేయడం మొదలుపెట్టా. మిస్ న్యూజిలాండ్గా ఎంపికయ్యాను. ఆ తర్వాతే మోడల్గా మరిన్ని అవకాశాలొచ్చాయి. అయితే సినిమాల్లో నటించాలనే కోరిక మాత్రం చిన్నప్పటి నుంచి ఉంది. ఆ కోరిక మోడల్గా మారాక తీరిందంతే అంటోంది. నాకు నటనంటే ఇష్టం. అందుకే అవకాశం వచ్చిందనగానే ఆతృత పడ్డాను తప్ప కంగారుకు మాత్రం గురికాలేదు. నటనకి సంబంధించి ఒక చిన్న కోర్సు కూడా చేశా. అయితే సినిమాలో ప్రతి సన్నివేశానికి ముందు ఓ వర్క్షాప్ నిర్వహించేవారు. అక్కడే ఎక్కువ విషయాలు నేర్చుకున్నా. అయితే సినిమా చిత్రీకరణ మొదలైన కొత్తలో మాత్రం కాస్త ఇబ్బంది పడ్డా. అసలే నటన తెలియదు, దానికి తోడు కొత్త భాష. అందుకే ఏదీ అంత తొందరగా అర్థం కాలేదు. సినిమాలో కూడా మొదట చేసిన సన్నివేశాల కంటే ఆఖర్లో చేసిన సన్నివేశాల్లోనే నా నటన బావుంటుంది అని చెప్తోంది. తుంటరి అవకాశం వచ్చాక మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ఆగడు సినిమాని చూశా. ఆ సినిమాతో మహేష్కి ఓ పెద్ద అభిమానినైపోయా అని మెలికలు తిరుగుతూ చెప్తోంది ఈ మోడల్ గర్ల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఆంధ్రపల్స్